హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గణేష్ చతుర్థి ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. అందరూ తమిళ చూసే వచ్చారనుకోండి. సో ఇట్ జస్ట్ బేసిక్ ఇంట్రో. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వినాయక చవితి మన హిందూ ధర్మంలో అతి ముఖ్యమైన పండుగల్లో ఇది కూడా ఒకటి. ఈ పండుగ మనం విఘ్నేశ్వరుని పుట్టినరోజుగా జరుపుకుంటాం. ఈ పండుగ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో వస్తుంది. మొట్టమొదటి గణేష్ చతుర్థి ఎప్పుడు జరుపుకున్నారో తెలియదు, కానీ చాలా మంది నమ్మేది ఏంటంటే మొట్టమొదటి గణేష్ చతుర్థి వేడుకలను శాతవాహన, రాష్ట్రకూత అలానే చాణుక్య డైనేస్టీలు వాళ్ళు ప్రారంభించారని నమ్ముతారు. కానీ మనం హిస్టారికల్ గా చూస్తే గణేష్ చతుర్థిని ఒక గొప్ప యోధుడైన శివాజీ మహారాజ్ గారు మహారాష్ట్రలో ఎంతో ఆడంబరంగా చేశారని తెలుస్తుంది. ఇక చూస్తే మన వినాయకుని వాహనమైన మూషిక. ఈ మూషికతో వినాయకుడు ఎన్నో అడ్వెంచర్ చేశారు. మీకు ఎవరికైనా తెలుసా విఘ్నేశ్వరుకి ఏమి ఇష్టమో? తీపి వంటకాలలో కుడుములు అలానే లడ్లు అంటే చాలా ఇష్టం. మేమైతే పండుగ రోజు కుడుములతో పాశం తయారు చేస్తాం. మీరేం తయారు చేస్తారో కామెంట్ చేయండి. ఇక చూస్తే మన గణేశుని నిమజ్జనం అంటే అందరికి తెలిసింది, ఒక గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది. కానీ దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటంటే పండుగ చివరి రోజున మన విఘ్నేశ్వరుడు కైలాసంలో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అయిన పార్వతి పరమేశ్వరుల దగ్గరకు బయలుదేరతాడు. గణేష్ చతుర్థి అనే పండుగ విఘ్నేశ్వరి యొక్క బర్త్, లైఫ్, డెత్ సైకిల్ ని సూచిస్తుంది. మనం విఘ్నేశ్వరుని కొత్త పనుల్లో ప్రారంభించడం కోసం అలానే చేసే పనుల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండడం కోసం పూజిస్తాం. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొత్త వీడియోతో మీ ముందుంటా. అట్ లాస్ట్ మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. @ నేను మీ తెలుగు అబ్బాయి.